హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కౌశలం పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా. సో గతంలో చాలామంది కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది మాకు దూరంగా ఉంది, ఎగ్జామ్ సెంటర్ని మేము చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి గతంలో అయితే అడిగారు. వారికి సంబంధించి ఒక గుడ్ న్యూస్. కౌశలం పరీక్షలకు సంబంధించి కొత్త ఆప్షన్ అనేది విడుదలైంది. పరీక్ష కేంద్రం అయితే మార్చుకోవచ్చు, మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి అయితే మార్చుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అయితే వివరాలన్నింటినీ కూడా డైలీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్స్ ఈ యొక్క కౌశలం పరీక్షలకు సంబంధించి వచ్చేటువంటివి తప్పకుండా తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా మీరు కౌశలం వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో, ఎవరికైతే షెడ్యూల్ కాబడి ఉన్నాయో వారికి సంబంధించి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవచ్చు. సింపుల్గా మీరు కౌశలం వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ అయితే అవ్వండి. దీనికి అంటే ఎగ్జామ్కి ఈ యొక్క షెడ్యూల్ చేయబడినటువంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి వారికి లాగిన్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుందన్నమాట. వారు ఈజీగా లాగిన్ అయితే అయ్యి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ముందుగా కౌశలం వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ ఆప్షన్ అనేది ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతాయి అనమాట. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి అలా చూపించింది. వన్స్ నేను కూడా లాగౌట్ అయ్యి ఇప్పుడు లాగిన్ అవుతున్నాను చూడండి. ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ టు పోర్టల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనము మన యొక్క డాష్బోర్డ్లోకి కౌశలం డాష్బోర్డ్లోకి అయితే వస్తాము. ఇది నా ప్రొఫైల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా పేరు, నా ప్రొఫైల్ అయితే ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నాకు అసెస్మెంట్ అనేది షెడ్యూల్ చేయబడి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫిబ్రవరి 4, 2026 తేదీన నాకు ఎగ్జామ్ అనేది షెడ్యూల్ చేయబడి ఉందన్నమాట. ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడి ఉంది కదా. దీనికి సంబంధించి నా యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మా సచివాలయమే ఇచ్చి ఉన్నారు. ఒకవేళ నేను మా సచివాలయంకి దగ్గరలో కాకుండా నేను ఏదైనా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జిల్లాలో నేను జాబ్ చేస్తూ ఉన్నట్లయితే నాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి నేను నా యొక్క అసెస్మెంట్ని అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ సెంటర్ని మార్చుకోవచ్చు. దీని కొరకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది కదా ఆప్షను. ఇందులో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ అనేది ఉంది, చూసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని అడుగుతుంది కదా. సెలెక్ట్ ఏ న్యూ ఎగ్జామినేషన్ సెంటర్, యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ సెంటర్ వన్స్ ఎవ్రీ 3 months అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. ఇక్కడ ఏంటంటే దీని మీనింగు ప్రతి 3 నెలలకు ఒకసారి అసెస్మెంట్స్ అనేటివి కండక్ట్ చేయబడతాయి అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చాలామంది కూడా ఒక ఎగ్జామ్ రాసేసి మనం జాబ్ తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు చాలామంది కూడా. ఇక్కడ మనకు 3 monthsకి ఒకసారి ఎగ్జామ్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి మేబీ 3 monthsకి ఒకసారి మనకు పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను నా సచివాలయం దగ్గరలో కాకుండా వేరొక జిల్లాలో ఉండినట్లయితే ఆ సచివాలయానికి నేను మార్చుకోవాలనుకుంటే సెర్చ్ అండ్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మీద క్లిక్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తిరుపతి జిల్లాలో వెంకటగిరి మరియు డక్కిలి ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకి మ్యాపింగ్ అయి ఉన్నాను అనమాట. అంటే అక్కడ సచివాలయానికి సంబంధించి నేను ఏ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అలా కాకుండా నేను తిరుపతి టౌన్లో ఉన్నాను అనుకోండి, తిరుపతి సెలెక్ట్ చేస్తున్నాను. తిరుపతిలో ఉన్నాను అనుకోండి, తిరుపతి పెద్దాపురంలో అయితే ఈ యొక్క సెంటర్ అనేది ఖాళీగా అయితే ఉందన్నమాట. అక్కడికి నేను నా యొక్క అసెస్మెంట్ రాసేదానికి సంబంధించి మార్చుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ మీద క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అయితే అయిపోతుంది. ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చుకునే దానికి సంబంధించి కొత్త ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయబడి ఉంది. ఓకేనా? ఇలా మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చుకునే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయితే అయి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే కౌశలం పరీక్షలకు సంబంధించి
వారి యొక్క సచివాలయంలో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో అక్కడికే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారో ఇలా అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే మార్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి కౌశలానికి సంబంధించిన పరీక్షలు అయితే షెడ్యూల్ కాబడినటువంటి వాళ్ళకి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. అలానే కొంతమందికి సంబంధించి రీషెడ్యూల్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఇవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒకవైపు ఇలా ఉండగా ఎవరైతే డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్స్ అనేటివి రాసి ఉన్నారో సో వారికి సంబంధించి రిజల్ట్ అనేటివి వచ్చి ఉన్నాయండి. సో రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవాలనుకుంటే అసెస్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా మీరు ఏ ఏ క్వశ్చన్స్ అనేటివి ఫేస్ చేశారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందన్నమాట. సో దాని మీద ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. సో దాన్ని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీ ఫ్రెండ్ ఎవరైనా సరే డిసెంబర్లో అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది, అలానే రిజల్ట్ కూడా వచ్చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో డాష్ బోర్డ్లోకి వచ్చి సేమ్ అదే విధంగా మీరు చెక్ చేసి చూసుకోవచ్చండి. ఓకేనా? సో అదేవిధంగా మనకు జాబ్స్ ఎప్పుడు రావచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అసెస్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందన్నమాట. సో జాబ్స్కి సంబంధించి ఇంకా మనకు ఎలాంటి సమాచారం లేదు. అందులోనూ మనము ఈ యొక్క కౌశలం వెబ్సైట్ నుంచి జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా సో డైరెక్ట్గా నౌకరీకి అయితే వెళ్తుందన్నమాట. నౌకరీ నుంచి అప్లై చేసుకోమని చెప్తుంది. సో త్వరలో మనకు కౌశలం వెబ్సైట్ నుంచే అప్లై చేసుకునే విధంగా అవకాశం అనేది ఇస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుత్వం అనేది కొన్ని ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి సో మన యొక్క ప్రొఫైల్ని ప్రైవేట్ కంపెనీలకి అయితే పంపించి మధ్యలో ఈ కౌశలం వెబ్సైట్ అనేది వర్క్ అవ్వాలి. ఇలా చేస్తేనే ఈ యొక్క కౌశలం పరీక్షలకు సంబంధించి వాల్యూ ఉంటుందన్నమాట. సో దీన్ని త్వరలోనే అప్డేట్ చేసి అందిస్తామని చెప్పి సమాచారం అయితే వచ్చిందనమాట గవర్నమెంట్ నుంచి. సో మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి మేబీ నెక్స్ట్ ఇయర్ లేదా ఈ ఇయర్ ఎండ్లో అయితే ఖచ్చితంగా అవకాశాలు అనేటివి కల్పిస్తాయని చెప్పి అనిపిస్తుంది. సో ఇలా మనకు కౌశలం ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి మార్చుకునే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయ్యి ఉన్నాయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైతే షెడ్యూల్ కాబడి ఉన్నాయో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.